మాటికి తల్లిదండ్రులు ఏమంటారండి? పనికి మాలోడా అంటూ ఉంటారు. ఇది నువ్వు కళ్ళని బిడ్డను పట్టుకుని నువ్వు పనికి మాలోడా అంటే వాడికి ఏమనిపిస్తుంది? ఇంకెందుకులే, మా డాడీ నాకు ఓ పేరు పెట్టాడు, నా పేరు వేరే నామకరణం చేశాడు, ఇక ఆ పేరు నేను ఎలాగైనా నిలబెట్టాలని ఆ పేరు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మీ నోటికి ఆశీర్వాద మాటలు ఉంచునుగాక. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ నోటన ఆశీర్వాద మాటలే ఉండాలి. మీరెప్పుడు ప్రజలు దీవించాలి, మీరెప్పుడు మీ పిల్లలు దీవించండి. నువ్వు దీవించబడుదువుగాక, నువ్వు ఆశీర్వదించబడుదువుగాక, నువ్వు బలపరచబడుదువుగాక, నువ్వు స్వస్థపరచబడుదువుగాక, నీవు అభివృద్ధి పరచబడుదువుగాక అని తల్లిదండ్రులు పిల్లలు దీవించండి. పరలోకమున్న తండ్రి ఆ ఆశీర్వాదాలు నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ లేదండి, మన నోటి నుండి మనం ఏది అంటామో అదే మనం పొందుకుంటాం. ఏది అంటామో అదే మనం పొందుకుంటాం. కొబ్బరి చెట్టు దగ్గర నిలబడి కొబ్బరి చెట్టు పడద్దా, కొబ్బరికాయ పడద్దా, కొబ్బరికాయ పడద్దా అను, దరిద్రుని నెత్తి మీద పడినట్టే. కొబ్బరి బళ్ళం పడిందంటే వాడి గురించి ఏమంటారంటే దరిద్రుడు అంటారు. మీరు నమ్మండి, నిజం అది. మనము ఏదైతే అవిశ్వాసంతో మాట్లాడతామో అవన్నీ జరుగుతాయి. అలాగే విశ్వాసంతో మాట్లాడిన ప్రతిదీ కూడా జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏం కాదు, ప్రభు నన్ను బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు, తిరిగి మరలా నేను దేవుని పని చేస్తాను, తిరిగి మరలా జయాన్ని పొందుతాను, సక్సెస్ అవుతాను అనే పాజిటివ్ మైండ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దీవించబడతారు. నెగిటివ్ మైండ్ ఉన్న ప్రతి వాడు ఇంకా దీవెన కొరకు ప్రాకులాట పడుతూనే ఉంటాడు. స్తోత్రం.